ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఒక క్రిస్మస్ దినాన ఎవరో ఒక వ్యక్తి ప్రముఖ అమెరికన్ కవి అయిన విటియర్కు 2 అద్దాల మధ్య అదిమి ఉంచబడిన ఒక అడవి పువ్వును బహుమతిగా అందజేశారు. ఆ పువ్వు ఒకవైపు నుండి చూస్తే అంత అందంగా కనిపించదు, కానీ మరోవైపు నుండి చూస్తే దాని సౌందర్యం హృదయాన్ని పరవశింప చేస్తుంది. అంటే దాని సౌందర్యం దాన్ని మనం చూసే దిక్కుపై ఆధారపడి ఉంటుంది. ఆ కవి దానిని తన గది కిటికీలో ఉంచాడు. బయట వాళ్లకు అది అంత అందంగా కనిపించదు, కానీ గది లోపల కూర్చొని ఉన్న ఆ కవికి అది అత్యంత సుందరంగా కనిపిస్తూ అతని హృదయాన్ని పరవశింపచేస్తుంది. దానిని గురించి ఆ కవి ఇలా కవిత రాశాడు: బాహ్య నేత్రాలతో ఎలా చూడగలరు బయటివాళ్ళు ఆంతర్యంలోని అద్భుతమైన అందాలని? అద్దంలోని పువ్వుని ఆవులి వైపు నుండి చూస్తేలా ఏం కనిపిస్తాయి? దాని సౌందర్యాలు వాళ్ళకి చలికాలపు మంచు అద్దాన్ని దట్టంగా చుట్టేసింది. ఇక పువ్వు అందాలెలా కనిపిస్తాయి వాళ్ళ కళ్ళకి? గది వెచ్చదనానికి పరవశిస్తున్నాయి దాని రెమ్మలు. కొలను పక్కనున్న చెట్లలా చిరునవ్వులు చిందిస్తూ ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో అనుభూతులు. పువ్వు అందాలను చూస్తున్న నా మనసుకి మానవుడు సాటి మనిషిని సగమే చూస్తాడని, ఒకవైపు నుంచే వీక్షించి వ్యాఖ్యానిస్తాడని, ఎదుటి వాడిని తీర్పు తీర్చడమే పనిగా జీవిస్తాడని, బాహ్య నేత్రాలు ఆవులి వైపుకి వెళ్ళి చూడాలి, ఆంతర్య అందాలను చూసి ఆనందించగలగాలి. సరైన కోణంలో చూస్తేనేగా అందాలు కనిపించేది. చాలాసార్లు మనం కూడా అలానే చేస్తుంటాం. అనేకసార్లు ఆయా వ్యక్తులను మనం చూడవలసిన కోణంలో కాక వేరొక కోణంలో చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు మనకు అంత అందంగా లేనట్టు, కొన్నిసార్లు అందవిహీనంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. వాళ్ళు మరోవైపు అందాలను చూడడంలో మనం విఫలమవుతుంటాం. అందుకే మనం నిరంతరం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటాం. బయట వాళ్లకు వాళ్ళని గురించి తప్పుగా ప్రకటిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళ ఆంతర్య అందాలను వీక్షించడాన్ని మనం అభ్యాసం చేసుకుందాం. వాళ్ళలోని వాస్తవ సౌందర్యాన్ని అభినందించడాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.